రైతు డిక్లరేషన్ చేసినాం కదా భాగంగా రైతులకు ఏం చేస్తామన్నది ఇలా చెప్పినాం. వడ్లు కొన్నారా టైంకి? అమ్మిండ్రా? పైసలు వచ్చినాయి? బైబ్యాక్ ఉంది. బైబ్యాకే కదా? బైబ్యాకే సార్. రుణమాఫీ 2 లక్షలది 2 లక్షల రుణమాఫీ 15,000 రైతు బంధు. వరంగల్ డిక్లరేషన్ మొన్న రాహుల్ గాంధీ వచ్చిపోయినట్టు కదా, తెలిసిండొచ్చు కదా ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, ఏం చేస్తున్నారు చదువుతారు కదా. సరే మీరు కూడా రైతులకు చెప్పుకోండి ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది. వడ్లు అమ్మిండ్రా? వడ్లు ఇంకున్నాయా? అమ్మేశారు. ఎంతమంది ఇంకున్నాయా కల్లా వాళ్ళ? సరే వడ్లు అమ్మేసారా? బైబ్యాక్ సీడ్ సీడే కదా చూడండి. రైతులకు చెప్పుండ్రి, రైతులకు మరి న్యాయం జరుగుతుందా మీకు అన్యాయం జరుగుతుందా ఈ కేసీఆర్ వలన మీరు ఆలోచన చేసుకోండి. ఒకసారి వరి పెట్టమంటాడు, ఇంకోసారి అది అని అంటాడు. మరి మనం వేసిన పంట అయితే అమ్ముడు పోవాలి కదా. వేసింది అమ్ముడు పోవాలా, చేసేదానికి లాభం ఉండాలి. మరి లాభం లేనప్పుడు మరి ఎట్లా? మరి ఇక రైతులు ఎటు మరితోటే ఉన్నారు. మీరే నిర్ణయం తీసుకోవాలి. ఇక అందరూ ఒక్క నిర్ణయం తీసుకున్నాడే రైతులు బాగుపడతారు. అదే రైతులే నిర్ణయం తీసుకోవాలంటే అంతే అంతే, అది సరే. మరి ఎటు మరి అటు గెలుస్తారు. అదే రైతులు ఎటు మాట్లాడితే వాళ్ళు గెలుస్తారు. లేడు కావచ్చు మళ్ళీ మంచిది కదా. ఉపాధి హామీ ఏం చేద్దాం? అవును అవును అమ్మా ఉపాధి హామీ పోతారా? ఎంత పడుతుంది ఇప్పుడు? చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మార్కెట్. సరే మార్కెట్ దగ్గర అవును వచ్చింది ఆల్రెడీ మార్కెట్. భూమి లేదు. మరి భూమి లేకపోతే మరి నీకు ఏమైనా ఇస్తున్నదా ప్రభుత్వం? ఏమి ఇవ్వలేదు. భూమి లేని వాళ్ళకి ఏమి ఇస్తలేదు, భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. కొడుకు చనిపోయారు. మరి ఏం కావాలి? మీరు ఏమనుకుంటున్నారు? పిల్లలకి ఎట్లా సంపాదిస్తారు? ఏం పని లేదు నీకు? మరి ఏం చేయాలి? పరిస్థితి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో బాగుండేనా? మంచిగా ఉండేనా? పాటలు బీట్లు మరి పేదలకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీలాంటి వాళ్ళకు ఇప్పుడు రైతు బతుకుతున్నారు కదా, మీకు 12,000 చూస్తున్నారు. పెన్షన్ ఏమైనా వస్తున్నాయి? 2,000 రూపాయలు పెన్షన్ సరిపోతుంది.
ధరలు పెరిగినాయి. పెరిగినాయి, అన్ని పెరిగాయి ఉన్నాయి. మరి 2,000 రూపాయలు సరిపోతుందా? మరి సరిపోతలేదు. 4 ఏళ్ళ ధర ఎట్లా పెరిగింది? ఫుల్లు. ఏది కొంతమంది అడిగిస్తున్నారు. మరి మనం బతికే పరిస్థితి లేనే లేదు. మరి ఆ నిలదీయాలి కదా మరి అందరూ ఇట్లా కూర్చొని ఏదన్నా ఒక్కళ్ళం పోయి మాట్లాడుకోవాలని కేర్ చేస్తారు. 1000 రూపాయలు దాటిపోయింది. అంతకుముందు ఎంత ఉండేదా? 200 రూపాయలు దాటిపోయింది. అడిగేటోళ్ళే లేదు. మీరు అడగకపోతే ఎట్లా? అందరు ఇట్లా మాసులు పేదవాళ్ళు అడిగితేనే కరెక్ట్ ఉంటుంది. మరి మీరు అడుగుతున్నారా? అడుగుతలేరు. భయపడుతున్నారు కదా. భయం బట్టి అడుగుతారు. మరి ఎన్ని రోజులు భయపడకుండా మీరు ఇట్లనే అడుగుతున్నారు జనం. మరి ఎట్లా? మరి అదే మీరంతా పట్టించుకోవాలి కదా. పేదోళ్ళంతా ఒక దగ్గరికి వచ్చి మరి మన బతుకులు ఎక్కారమని ఆలోచన చేయాలా? అది లేదు. రేపు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు రాగానే టీఆర్ఎస్ బెదిరిస్తారు. ఈ ఊరు కూడా బెదిరించినట్టు పరిస్థితి 2,000 రూపాయలు ఆ మంది నడుస్తాయి ఆ రోజు వరకు. మా పరిస్థితి మేమే మీరు ఆలోచన చేయండి. చేయండి, అందరు కలిసి ఆలోచన చేసి మాట్లాడుకొని మరి కాంగ్రెస్ వాళ్ళు వస్తే 12,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. ఇలా మీ ఇంట్లో పెద్ద మనిషి చనిపోయింది అనుకో, భూమి లేదు, నీకు వస్తున్నదా ఇన్సూరెన్స్? అదే భూమి ఉన్న వాళ్ళకి వస్తున్నదా? నీకైతే ఇస్తలేదు. అసలు భూమి ఉన్న వాళ్ళకి ఏ భూమి లేని వాళ్ళకి నీకేం ఆధారం లేదు. లేనోళ్ళకి మరి ఇచ్చేటాడు ఇవన్నీ అడుగుతారా? అడగాలి కదా. మీరు అడిగినప్పుడే ఆడు భయపడతాడు. మీకేం చేస్తున్నాడు? 2,000 రూపాయలు ఇస్తున్నాడు, మీరు ఎట్లా ఓట్లు వేస్తారు వీళ్ళు అని చెప్పి మీకేం చేస్తారు? ఇలా మీరు నోరు లేని లేదండి అమ్మాయి నోరు లేదు కాబట్టి వాడు ఏదంటే నోరు మనం తిరుగుబాటు చేయాలి. చేస్తారా? ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని మంచిగా చేస్తారు, కానీ మీరు కూడా తిరుగుబాటు చేయండి. మా కేంద్ర అని చెప్పాడు. మీరు ఇంకా 10 మందికి చెప్పాలమ్మా, 10 మందికి చెప్పాలి మీరు. అట్లా ఇట్లా జరుగుతుంది ఇట్లా అని చెప్పి 10 మందికి చెప్పారు. ఎందుకంటే మీ ఇప్పుడు పేదోళ్ళ బతుకులే జీవితాలే బాగా కాలేదు. మిగతా వాళ్ళన్ని జీవితాలు అన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళు వచ్చినప్పటి నుంచి కేసీఆర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించారు. సరేనా? ఇప్పుడేం ఓట్లు లేవు. నేను ఓట్లు అడగడానికి రాలేనండి. సమస్య తెచ్చుకోపోగా వచ్చిండు. మీ సమస్య ఏంటంటే తెచ్చుకోపోగా వచ్చిండు. గరీబోళ్ళ సమస్య, పేదోళ్ళ సమస్యలు ఏముంటాయి? ఎట్లున్నాయి? సుఖ 12,000 ఇస్తారు ఏడాది. అలా వచ్చిరా మినిస్టర్ వచ్చినా మరి ఎప్పుడన్నా రాలే? కౌలు చేస్తారా మీరు? కౌలు చేసుకుంటున్నాం చేస్తారా? ఇప్పుడు కౌలు చేసుకుంటున్నాం, నీకు భూమి లేదు. ఇప్పుడు నా పొలం ఉన్నదనుకో, నా దగ్గర భూమి లేదు. 5 ఎకరాలు తీసుకొని చేస్తున్నాం అనుకుంటున్నాను. ఎట్లయినా ఎన్ని ఎకరాలు చేసుకుంటున్నాం? ఆటమున్న కాడికి ఎంత చేస్తున్నాం? ఈ ఏడాది ఎంత చేసినావు? బిగేడు చేసినాం. బిగేడు దీనికి సరిపోతుంది. అయితే ఇప్పుడు కౌలు రైతులు నీకు బిగేడు చేసుకుంటాం కదా. బిగేడు చేసుకున్నప్పుడు దానికి పెట్టుబడి అవుతుంది. ఎంత అవుతుంది? 20,000 అవుతుంది కదా. ఆ 20,000కు నీకేమి ఇస్తలే, భూమి ఉన్నోనికి ఇస్తున్నాడు. నీకేది ఇస్తలే కదా. ఇప్పుడు నాకు భూమి ఉన్నది అనుకో, నేను నీకు కౌలుకి ఇస్తున్నాను. నాకు ప్రభుత్వం నుంచి వస్తుంది, కానీ అసలు నువ్వు కౌలు రైతుగా నువ్వు పండించేది నీకు ఇవ్వాలి కదా. మరి నీకు ఇస్తలేదు, కానీ నాకు ఇస్తుంది. కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది అంటే, నీకు పంట ఎవరైతే పండిస్తారో, ఎవరైతే ఆ పొలం వేస్తారో వాళ్ళకి 15,000. 15,000 రూపాయలు మీకు ఏడాది పంటలకు. మరి వీడు అడుగు, మరి నువ్వు కౌలు చేసుకుంటావు, కానీ నీ గురించి అక్కడ ఆలోచిస్తున్నా కేసీఆర్. భూమి ఉన్నోనికి ఇస్తున్నా, నీకు మాత్రమే ఇవన్నీ మీరు చర్చ చేసుకోండి. మీరేనో కలుగుతారు కదా, మీ గ్రూపులు ఉన్నాయి కదా, గ్రూపుల దగ్గర చర్చ చేసుకోండి. ఇగో భర్త చనిపోతే ఇంట్లో భూమి లేని వాళ్ళకి ఏం ఆధారం లేదు, ఇన్సూరెన్స్ లేదు. అదే పాస్బుక్ ఉంటుంది, ఆయనకి 5 లక్షల రూపాయలు వస్తుంది. ఇదే భూమి లేని పేదలకు ఏం దిక్కులేదు. భూమి ఉన్నోళ్ళకి రైతు బంధు ఇస్తున్నారు. భూమి లేని వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలి కదా. మరి మనకి ఎందుకు చేయట్లేదు? మీరు చర్చ పెట్టింది. కాంగ్రెస్ వాళ్ళు వస్తే 12,000 రూపాయలు ఇస్తారన్నా అని చెప్పారు. భూమి లేని పేదలకు ఒకవేళ వాళ్ళ ఇంట్లో పెద్ద భర్త చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కాంగ్రెస్ ఈ 2 చర్చలు. మీరు 2 లక్షల రుణమాఫీ వస్తే మీరు ఒకవేళ బ్యాంకులో లోన్లు తీసుకుంటారు. బ్యాంకులో మీరు లోన్లు తీసుకుంటారా? ఎస్హెచ్జీలో లోన్లు తీసుకుంటారు కదా, అందులో పైసలు కడతారా లేదా? మీ గ్రూపులలో ఇంట్రెస్ట్ కడతారు కదా, పావుల వడ్డీ. మరి మీ పైన పావుల వడ్డీ ఎందుకు ఇవ్వాలా? 13 లక్షల కోట్ల రూపాయల పెద్ద పెద్దలకు మాఫీ చేసింది. మరి మీరు ఎంత కూడా మాఫీ చేయాలి?
దీని గురించి చర్చ చేయండి. మనకెందుకు పేదలకు ఎందుకు అన్యాయం జరగదు? ఇల్లు కట్టించిందా? ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు కట్టించినాం కదా, మనం జాగాలు ఇచ్చినాం కదా, మరి ఒక్కటనే మీ ఊళ్ళో ఇచ్చిండ్రా? మనం ఇచ్చిన ప్లాట్లే ఉన్నాయి సార్. మరి ఇట్లా మరి అది న్యాయమా అన్యాయం? ఇది అడగరా మరి? అడిగేటోళ్ళే మరి నోరు లేని అమాయకంగా ఇట్లనే నోరు మూసుకొని కూర్చుంటారా? అంతే ఉన్నది మరి. అంటే మళ్ళీ వచ్చేసరి కూడా నోరు మూసుకొని కూర్చుంటారా? తిరగబడతారా? తిరగబడుడే ఇక. ఊళ్ళో కష్టపడి అడగాల మీరు, మాకు ఏ విషయం అడగాల. ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి వచ్చిన మీ ఊళ్ళో టీఆర్ఎస్ ఉండేడా, బీజేపీ ఉండేడా? వాళ్ళని అడుగు ఎందుకు పోయి మమ్మల్ని చేయండి, చర్చ చేయండి. ఇంకేమన్నా మమ్మల్ని అడిగేది? మనది ఎంత విలువ ఉన్నది రేటు అక్కడ ఇంకా భయం అంతే కదా. మీరు ఎందుకు భయపడుతారు? మేము ఉన్నామని చెప్పేసి ఏంటి రైతు డిక్లరేషన్, మా వరంగల్ డిక్లరేషన్ చేయడానికి చెప్తాం. మన రాహుల్ గాంధీ వచ్చాడు, ఏం చేస్తామన్నది దీనికి అనుకున్నది. ఇంకా 8 ఏళ్ళు అవుతుంది టీఆర్ఎస్ పాలన చేయవచ్చు, బీజేపీలో పాలన చేయవచ్చు. ఏం జరుగుతుందో మీకు వెళ్ళదు కాదు. మీరు ఆలోచన చేయండి. ఈ విధంగా మన జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా అంటే మీరు ఆలోచన చేయండి. రైతులకు న్యాయం ఏమైనా జరిగితే మీరు ఆలోచన చేయండి. ఈ రైతులకు మరి వడ్లు కొనడానికి ఇబ్బంది ఎవరికి అట్లే పోలే ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు రేపు ఇదే కేసీఆర్ ఉంటే మరి వడ్లు కొంటాడా కొనడా? మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ఒరిజినల్ అవును కరెక్ట్ చెప్తున్నా. ఇప్పటికి నేను పుట్టి నుంచి కాంగ్రెస్, అవును నేను టీఆర్ఎస్ అంటే ఓటు నమ్మరు. అవును మనం వేసినాము, టీఆర్ఎస్ వేసి మూట ఎక్కినాం. మాకు పెద్ద మొక్కడ లైన్ రాలేదు. ఆడే అబ్బాయి నేను కూడా అడిగాను కరెంట్ లైన్ ఇవ్వరకు రాలేదు. మేము పెద్దమ్మ గుడి కాదు సార్, పండుగ చెప్తే ఉత్తరాజుకు రూపాయి వెళ్ళిపోయలే. చెప్పు కదా, లేనోడికి ఇల్లు 3 సార్లు కూలిపోతే ఇల్లు లేవు. ఇప్పటికి కాంగ్రెస్ ఉంటే ఇల్లు అయిపోవు. అది కాంగ్రెస్ కదా మాకు ఇల్లు ప్లాట్లు ఇచ్చినా కాంగ్రెస్ ఇచ్చింది. ఈ లంజోడుకులు ఇచ్చినాడు ఆడే అబ్బాయి దేవుడు. చర్చ జరుగుతున్నదా? ఇప్పటికి మాకు 3 సార్లు కూలిపోయింది సార్, 3 సార్లు కూలిపోయింది. మా తమ్ముడు కూర్తాడు అట్లనే చేపించుకుంటాం. మాకు ఏం బతుకు చెప్పు, కాగితం కప్పుకుంటున్నాం. ఏం చెప్తాం చెప్పు. మరి ఎట్లా మరి మన ఆలోచన చేస్తున్నాం. ఓళ్ళు ఏడుకొస్తే 5 సార్లు పోయినాం ప్రశాంత్ రెడ్డి దగ్గరికి. పెద్దమ్మకు కాడికి దేవుడి కోసం అన్న కరెంట్ ఇస్తారు అని అంటే ఎన్నిసార్లు సంతకం పెట్టాలి కానీ పేపర్ పడిచాడు. మేమన్నాం నీకు చోసి పడతాం అన్నారు. నిలబడైపోయినాయి. నేను అడుగు తమ్ముడిని గుర్తు, మా తమ్ముడు అడుగు. నేను ఇట్లా తిరుగుడు వస్తారు. ఏంటంటే మా ఫస్ట్ ఓటు వచ్చిన నుంచి కాంగ్రెస్ చేసాను. మాకు వెళ్ళిపోయేటోడు కావాలి. మా ముద్రాసు ఉన్నారు, మేము రెడీ ఉంటాం. గరీబోలు కదా మరి ఉన్నోడు లేరు ఉన్నదా? భూమి ఉన్నదా మనకు? లేదు. మరి భూమి లేని ఏం చేస్తున్నా? ఇప్పుడు ప్లాట్లు వచ్చి ఇచ్చింది వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చింది. భూమి లేదు. మరి ప్లాట్లు వచ్చినా కానీ ఇవరకు ఇంట్లో అయితే లేవు. భూమి లేని వాళ్ళకి కూడా 12,000 రూపాయలు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఇవరకు క్లియర్ చాలేదా? అడిగిందా పైసాలు ఈ దొంగలను అడుగుతారు. దొంగ ఇల్లు అడుగుతావు సార్. అడుగు చర్చ చేయాలా? నమస్కారం.
వెళ్ళి మనీలే వచ్చి రావాలన్నా మార్కెట్ ఉన్నారా వీళ్ళేనా ఉన్నారు మాట్లాడదు ఓకే ఆగని వస్తున్నాం మాట్లాడరా వీళ్ళే మన కోసం వచ్చింది మరి ఇటు కూర్చుంటారేమో అనుకుంటున్నా. ఇట్లా కూర్చున్నాం ఏమవుతుంది ఇట్లా కూర్చుంటా కానీ కూర్చోండి కూర్చుంటా ఇట్లా కూర్చుంటావా ఇట్లా కూర్చో కూర్చో కూర్చున్నాయి కూర్చో బేసు కూర్చో కూర్చోండి కూర్చోమన్నప్పుడు కూర్చో. మీతో మాట్లాడడానికి వచ్చింది మరి అందరూ రూపదాం చెప్పి అంత మహిళా సంఘపల్లి ఉపాధి హామీ పోతారు పనులకి పోతారు కదా పనులు అయితే కావాలి ఇగో ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు ఉన్నాయి ఓట్లు అయితే లేవు మేమంతా కాంగ్రెస్ వాళ్ళం ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే అసలు ఈ 8 సంవత్సరాల వల్ల మీ జీవితాలు ఎట్లున్నాయో తెలుసుకోవడానికి కాంగ్రెస్ ఉన్నప్పుడు 2014 కన్నా మొదలు ఎట్లుండే 2014 తర్వాత మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా ఏమైనా మంచి జరిగిందా మారిపోయిన వాళ్ళు ఎగవతే ఎక్కడ ఉన్నారు కదా. చెప్పండి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి తట్టుకునే పరిస్థితి ఉందా మనం గరీబులు భూమి ఉందా మీకు ఎంత భూమి లేదా మీకు 2000 రూపాయలు పెన్షన్ చేసి ఇక ఇచ్చినవనే దీంతోనే మీరు బ్రతుకున్నారని చెప్పేసి చెప్పారు అదే చెప్తున్నారు మరి. అంతేనా నువ్వు బీడీలు చేస్తావమ్మా నాకు తెలిసి బీడీలు చేసినప్పుడు నీ 2000 రూపాయలు నాకు తెలిసి ఈ 2000 రూపాయల పెన్షన్ వస్తుంది ఓ 15,000 బీడీ చేస్తావు అనుకుంటున్నాడు 1,500 రూపాయలు వస్తుంది 4,000 రూపాయలు వస్తుంది ఆ రోజు గంతే గదే వస్తున్నాయి కదా ఎప్పుడు ఇది 2014 కన్నా మొదలు కూడా గంతే వస్తుంటాయి కదా మరి ఇప్పుడు అంతే వస్తున్నది కదా మరి 2014లో నూనె ధర ఎంత ఉన్నాయి 60 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నది 200 రూపాయలు దాటిందన్న సిలిండర్ ఆ రోజు ఎంత ఉండమ్మా 300 రూపాయలు ఉంది అంతేనా మరి ఇయ్యలు ఎంత ఉన్నదమ్మా 1100 మరి నీ జీతం పెరిగిందా నీ ఆదాయం పెరిగిందా వాళ్ళది జరుగుతుంది కానీ మాది జరుగుతలేదు. అదే పెట్రోల్ ధర పెరిగి పెట్రోల్ ధర ఎంత అయింది 60 రూపాయలు 120 రూపాయలు డీజిల్ ధరలు పెరిగి సిలిండర్ ధరలు పెరిగి నూనె పెరిగి మరి ఎట్లా బ్రతకాల మరి నెలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఏంది బతికే పరిస్థితి ఉందా మరి అక్కడికి వెళ్ళి ఇస్తుంది ఇక్కడికి వెళ్ళి కొడుతుంది అది అర్థమవుతుందా మీకు అవుతుంది అర్థం. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాం 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చాలంటే మన దగ్గరికి వెళ్ళిగా వసూలు చేసి తీర్చాల్సి మన దగ్గరికి వెళ్ళి అంతేనా మన దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వెళ్ళి తీసుకొని అక్కడ ఇచ్చేస్తున్నాడు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉపాధి హామీ పోతున్నారు కదా పోతున్నాం సార్. ఉపాధి హామీకి ఎంత వస్తున్నది ఇప్పుడు 170 వెళ్ళని అడుగు 170 కూడా లేవు మాకు. మీకు మీకు పడతా మాకు ఎడబడుతున్నారా చెప్తున్నా 100కి ఎక్కలేదు సార్. అంతకుముందు ఎంత పడుతుండే 2014 ఎంత పడుతుండే అప్పుడు పడ్డాయి 140 150 ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు పడ్డాయి. మరి 8 ఏళ్ళ పెరగాలన్నా తగ్గాల పెరగాల కానీ తగ్గుతున్నది ఇంకా. మీకేమో ఉపాధి హామీ తగ్గుతున్నది ఆవ్. మీ జీతాలు తగ్గుతున్నాయి అన్ని తగ్గుతున్నాయి కానీ ధరలు మాత్రం పెరగవు. ప్రభుత్వం ఎక్కుతుంది నష్టం జరుగుతుంది ఈ నష్టంకు ప్రభుత్వంకు మీరే పసంది చేసి మీరు న్యాయం చేయాలి. నేను వచ్చింది కష్టాలు తెలుసుకోవడానికి కష్టాలకే మరి మా కష్టం మేము చెప్తున్నాం కదా. మీరు ఏం చేయమంటారు మాకు చెప్పారు మేము పోయి
కాంగ్రెస్ అధిష్టానం చెప్పి మరి మనం అధికారంలోకి వస్తే వీళ్ళకి ఇది కావాలంటున్నారు, వీళ్ళ జీవితాలు ఇట్లయితే బాగుపడతాయని చెప్పేసి చెప్తాం. దానికోసం వచ్చినాం. ఇలా మీరు చెప్పాలి, నేను కాదు చెప్పాలి. ఇప్పుడు మళ్ళా మనం కాంగ్రెస్ చేస్తేనే బాగుపడతాం, ఎవడు వచ్చినా బాగుపడతాం. అది నువ్వు అంటున్నావు. నీ కాంగ్రెస్ మీద అభిమానమా? అభిమానం ఉన్నదా? మా చెల్లె అడుగు నాకైతే కాంగ్రెస్ అవునమ్మా. కరెంటు బిల్ ఎంత అయిందమ్మా ఇప్పుడు? కరెంటు బిల్లు చెప్పండి. అమ్మ ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు నెల తిరగంగానే నువ్వు కరెంటు బిల్లు కట్టాలా, సిలిండర్ కొనుక్కోవాలా. ఇవి రెండైతే కంపల్సరీ కదా. మళ్ళీ మీరు లోన్లు తీసుకుంటున్నారు కదా, ఆ లోన్లు తీసుకున్నప్పుడు దానికి కూడా ఇంట్రెస్ట్ ఫస్ట్కే కదా ఆడు అడుగుతున్నాడు. మీరు కడుతున్నారు, ఇజ్జత్ కన్నా కట్టాల్సిన అవసరం. ఇంత పొట్టకు కారంతో ఇన్ని మంచాలి. మరి నేను అదే అడుగుతున్నా. ఇలా భూమి లేదు మీకు, లేదు ఇల్లు కట్టిస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మీకు ఇల్లు ఉన్నాయా? మీకు ఒక్కలకన్నా మీరు ఉన్న వాళ్ళని అడుగుతున్నా, ఒక్కలకన్నా ఇల్లు ఉన్నదా? పాత గుడిసి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించంటే కట్టించిండా? మరి మీరు విన్నప్పుడు ఇంద్రభవనం ఇచ్చారు, కట్టించింది. అవును. ఇప్పుడు ఇంద్రభవనకు వాళ్ళ కోనిత్తలేరు, రానిత్తలేరు మమ్మల్ని. కొద్దిగా అది లోకల్ ఇష్యూ, అది మనం మాట్లాడుకోవాలి. అది మనం మాట్లాడాలి. అక్కలు కూర్చోండి. ఇగో ఇక్కడికి వచ్చింది నేను ఎందుకంటే కాంగ్రెస్ తరఫున వచ్చిన. 2014 కన్నా మొదలు ఎట్లుండే 2000, ఇప్పుడు 2022, ఈ 8 ఏళ్లలో మీ జీవితాలలో ఏమైనా మార్పు వచ్చిందా? లేకపోతే కష్టాలు ఎక్కువైనాయా? లేకపోతే అదే కష్టాలు ఉన్నాయా? లేకపోతే సుఖ సంతోషాలతో ఉన్నారని తెలుసుకోవడానికి వచ్చింది. చెప్పండి. మీరు చెప్తే మీ కష్టాలు ఇని రేపు రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీరంతా ఓట్లేసి గెలిపిస్తే, ఇప్పుడు కాదు 2 ఏళ్ళ కూడా, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏం చేయాలన్నది ఆలోచన చేస్తాం. మా కష్టం చెప్పుకుంటాం, మా కష్టం తీర్చేటట్టు మీరు ఉండాలి, మేము హెల్ప్ చేయాలి. ఇదైతేనే పని నడుస్తుంది. ఇగో ప్రభుత్వాలకు మీరు సాయం చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాలు మీకు చేయాల. మీరు ఓట్లు ఎత్తేనే ప్రభుత్వం వచ్చింది. మీకు సాయం చేయాల్సింది ప్రభుత్వం, మీకు ఇల్లు కట్టాల్సింది ప్రభుత్వం, మీకు మీ పిల్లలకు చదువు ఇప్పించాల్సింది ప్రభుత్వం. అవునా కాదా? మీ ఆరోగ్యం ఖరాబ్ అయితే కూడా చూసుకోవాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే మీరు పేదోళ్ళు. ఇవాళ ఒక హాస్పిటల్లో పోవాలంటే లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి, ఖర్చులు అవుతున్నాయి. మీకు ఇల్లు లేవు, కిరాయి ఇళ్ళు ఉంటున్నారు, మీకు ఇల్లు కట్టియాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. 15 లక్షల రూపాయలు మోడీ ఇస్తానని ఇచ్చిండా? మీ బ్యాంకులలో ఇస్తానడు. 8 ఏళ్ళు దాటే ఆడి ఇవ్వకపోయి, ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని ఈడు కట్టి ఇవ్వకపోయి. పోనీ ఏమన్నా కానీ మంచి జరిగిందా? మరి మీ జీవితాలలో మార్పు వచ్చిందా? మీ జీతాలు పెరిగి ఇప్పుడు 1000 బీడీ ఆ రోజు 150 ఉన్నది, ఇవాళ 1000 బీడీ చేస్తే ఎంత వస్తున్నది? 210, 50 రూపాయలే పెరిగింది. అంతేనా? 150, 200 అయింది 8 ఏళ్ళలో. మరి నూనె ధర ఎంత అయింది? 60 రూపాయలు 210 రూపాయలు అయింది. సిలిండర్ ధర 300 ఎంత అయింది? 1100 అయింది. మరి అదే విధంగా మీ ఆదాయం కూడా పెరగాలి కదా? పెరిగినాయా? పెట్రోల్ ఎంత అయింది? డీజిల్ ఎంత అయింది? బస్ ఛార్జీలు ఎంత అయినాయి చెప్పి? ఇడికెళ్ళి ఆర్మూర్ పోవాలంటే ఎంత అవుతుంది నీకు? ఆనాడు 10 రూపాయలు ఉంటే ఇవాళ ఎంత? 30 రూపాయలు అయింది. ఎంత ఉన్నది ఇప్పుడు? 35. ఆ రోజు 5-10 రూపాయలు ఉండే. మీరు చెప్పండి, గుండె మేసి చేసుకొని చెప్పండి, ఆర్మూర్ పోవాలంటే ఎంత అవుతుంది? 5-10 రూపాయలు అవుతుంది. ఇలా ఆటోలు ఎక్కాలంటే ముక్కాలకి 30 అవుతుంది. ఆ రోజు ఎంత ఉండే? అంటే ముక్కాలకి 30 ఎందుకు అవుతుందంటే ఆ డీజిల్ పెంచిండు, మీ సిలిండర్ ధర పెంచిండు. మరి ఏం మీకే పోనీ భూమి? నాకు తెలిసి మీకు భూమి కూడా లేదు. భూమి లేని వాళ్ళకి ఏమని ఇస్తున్నాడా? నేను ఒకటి చెప్తున్నా, పెన్షన్ తప్ప మీకు. ఆ పెన్షన్కి తగ్గబట్టి ధరలు పెంచేసిండు. కరెంటు ఛార్జీలు ఎంత వస్తున్నాయి నాకు చెప్పు? ఇప్పుడు ఎంత? అప్పుడు ఎంత కడుతుండే 8 ఏళ్ళ కింద? అంత ఇవాళ ఎంత వస్తున్నాయి? నిజమా? మరి ఏడికెళ్ళి తీసుకొచ్చి కడుతున్నావు నువ్వు? అడుగుతున్నా మరి
టీఆర్ఎస్ వాళ్ళని అడిగినా మరి బీజేపీ ఏంద్రాకి ఇద్దామని పెంచుతున్నారు మరి ఏంద్రా అని అడిగిన ఇప్పుడు వాళ్ళు రారు ఇక. ఎన్నికలప్పుడు వస్తారు నువ్వు సర్పంచ్ వస్తారు వాళ్ళే ముంగట ఈ ఆడలు లీటర్ కాదు వాళ్ళే ముంగట. ఇగో భూమి లేదు మీకు. నాకు తెలిసి ఇక్కడ ముదిరాలు ఉన్నారు, గొల్లోళ్ళు ఉన్నారు, షాలోళ్ళు ఉన్నారు, ఈ ఏరియా అంతా అదే అనుకుంటున్నా. మీకైతే భూమి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఉన్నదా? వ్యవసాయం చేసుకోరు. మరి భూమి లేని పేదలకు ఏమని ఇస్తున్నాడా? భూమి ఉంటే వ్యవసాయం చేసుకుంటే రైతు బంధిస్తుంటే రైతులకి ఇంకా మనకు అభ్యంతరం లేదు. భూమి లేని వాళ్ళకి మరి ఏమని ఇస్తున్నాడా? ఏం లేదు. మరి మీరు ఎట్లా బతకాలి? ఏం లేదు. ఇంకోటి అమ్మ, పాస్బుక్ ఉన్నోని ఇంట్లో ఎవరన్నా పాస్బుక్ ఉన్నదను మొన్న ఒక దగ్గర పడిగలని మీరు విన్నారో లేదు, ఇక్కడ పక్కకు పడిగలు ఎస్సీలలో ఆమెకు 26 ఏళ్ళు, ఆమెకు 24 ఏళ్ళు, 26 ఏళ్ళు, భర్త 26 ఏళ్ళు. ఉపాధి కోసం దుబాయ్ పోయాడు, ఆయన చనిపోయాడు. అమ్మ 26 ఏళ్ళకి ఆయన చనిపోయాడు అడ్డాక. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, 4 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలు. మరి ఆమె ఎట్లా తీయాలా? నేను ఫోన్ చేస్తే ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఇవి ఇట్లా చనిపోయింది, ఇన్సూరెన్స్ ఉన్నది కదా, 5 లక్షల రూపాయలు ఇవ్వు అని అంటే, సార్ పాస్బుక్ కావాలని అంటే నేను ఫోన్ చేసినమ్మా, ఇక భూమి ఉన్నదమ్మా పాస్బుక్ ఉన్నదంటే, సార్ మేము ఎస్సీలం సార్, మేము గరీబోళ్ళం, మా దగ్గర ఇక్కడ ఉంటుంది సార్ భూమి. నేను ఫోన్ చేస్తే మరి భూమి లేదన్నా మరి ఇట్లా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి కదా, మరి అందరికి ఇస్తున్నారు కదా అంటే ఇవ్వం సార్ అన్నాడు. మరి ఇది ఎక్కడ పద్ధతి? భూమి ఉన్నవానికి ఈ సైడ్ భూమి ఉన్నవానికి ఆధారం ఉన్నవానికి ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఏమి ఆధారం లేనివానికి మీరు ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏం కావాలా? అవమ్మా రోడ్డు మీద పడి అంటది. మరి కేసీఆర్ ఇది ఆలోచన చేసి ఉన్నోనికే పెడతావు, మరి లేనోనికి పెట్టవా? మరి మీరు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేసి ఓట్లు వేయండి రా అంటున్నారు. మళ్ళీ రోడ్డు మీదకే కదా. రోడ్డు మీద పడి రానోళ్ళకి రాదు. అప్పట్లో తిరిగిండ్రు, వీళ్ళంతా తిరిగిండ్రు, మొత్తము కన్నే లేవు. కన్ను లేని ఆయనకు నిజామాబాద్ పోతే నిజామాబాద్ ఆఫీసులకి వెళ్ళగొట్టు, కలెక్టర్ దగ్గరకు పోతే ఆడ కూడా చెప్పారు, గ్రామ పంచాయతీలో పోతే ఈడ కూడా చెప్పారు. ఇది వరకు పెంచినా దిక్కులేదు. 2 గన్నులు లేనోళ్ళు ఎట్లా బతకాలి? అమ్మా 3.5 ఏళ్ళు అవుతున్నాయి, పెన్షన్లు ఓడికి దిక్కులేవు. ఇచ్చిన వాళ్ళకి పాత వాళ్ళకి ఇచ్చింది, కానీ ఈడు మళ్ళీ కొత్తగా మనం ఓట్లు వేసి గెలిపించింది కదా. మీరు గెలిపించిన తర్వాత ఇప్పటి వరకు ఈ రోజు వరకు 10 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అంటే 3.5 ఏళ్ళ 60 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు కదా. ఈ 60 ఏళ్ళ నిండిన వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్ ఇవ్వలేకపోతే అదే మీ అక్క ఏంటిది ఇంటి మీద ఉన్నదా? ఒంటరి మహిళ. అదే అంటున్నా అమ్మా, ఎందువల్ల 3.5 ఏళ్ళ నుంచి కొత్తగా ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు మరి ఎట్లా బ్రతకాలమే? ఎట్లా వాళ్ళకి ఇల్లు కూడా లేదు సార్. కిరాయికి ముందు తల్లి బిడ్డలు, ఆమెకు శాత కాదు పెద్ద మనిషికి. మరి ఎట్లా ఇద్దాం? కొత్త పెన్షన్లు లేవు. ఇప్పుడు ఆమె అన్నట్టు వాళ్ళ పెన్షన్ ఇంట్లో ఇస్తలేరు. మరి వాళ్ళేమన్నా వాళ్ళకేమైనా భూమి ఉన్నదా? లేదు. మరి ఇట్లా వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళకి ఇల్లు కూడా లేదు సార్. పాప పెద్ద మనిషి ఆ బిడ్డను పట్టుకొని ఆడే కిరాయికి. ఇప్పుడు భూమి ఉన్నోళ్ళకి రైతు బంధిస్తున్నారు. ఇక్కడ కౌలుకి ఎవరైనా పోతారా? కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారా? లేరు. అయితే భూమి లేని వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఇగో భూమి ఉన్నోనికి భూమి ఆధారం ఉంది, నీకు భూమి లేదు, మరి నీకు ఏం ఆధారం ఉన్నది? అందుకే కాంగ్రెస్ పార్టీ మీ కష్టాలను ఆల్రెడీ తెలుసుకున్నది. భూమి లేని పేదలకు 12,000 రూపాయలు, వాళ్ళకి 15,000 ఎంత ఇస్తున్నాము. మీకు భూమి లేదు కాబట్టి 12,000 ఇవ్వడం జరుగుతుంది. 12,000 10 కొత్తలు కూడా లేదు. మేము ఇస్తాం. కాంగ్రెస్ అమ్మా ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇవ్వబడుతుంది. అమ్మా ఇప్పుడు ఓట్లు ఉన్నాయమ్మా? 2 ఏళ్ళ కోట్లు ఇప్పుడు మనం అప్పుడు ఇచ్చినప్పుడా? కాంగ్రెస్ ఉన్నప్పుడా? సరే తప్పులు జరుగుతాయమ్మా, తప్పులు జరిగాయని కాదు.
కట్టిస్తలేరు కదా అప్పుడు పైసలు ఇస్తా ఇల్లు అడగల మరి వాళ్ళు కార్డు ఇచ్చింది ఇల్లు కడతలేదు ఇగో అక్క నాకు ఓ సంబంధం నన్ను అడిగినావు నచ్చినట్టు ఇట్లా మమ్మల్ని రానిస్తారు దగ్గరికి ఇప్పుడు ఎక్కడ ఉంటే మేము ఇక్కడ కుక్కలకు నూకెత్తారా ఓట్ల వచ్చినాక వాళ్ళు నూకేసిన వాళ్ళని మనం తెలుసుకోవాలి మంచిగా మాట్లాడితేనే చెప్తారు మీరు అటు మేము పెట్టినట్టు మంచిగా మాట్లాడితే ఇస్తామమ్మా దాని గురించి బయట చేస్తున్నాం బాగా అప్పయింది మాకు బాగా అప్పయింది అప్పు అయింది కదా మరి అప్పు అయింది కాబట్టి మీ అప్పు అయింది 5 లక్షల కోట్ల రూపాయలు ఎటు పోయినాయి మరి నేనన్నా అప్పయింది అంటున్నావు సార్ మరి మాకు ఇచ్చిన వచ్చిన అప్పు చేసి మాకు అంటే ఏమంటాడు ఇప్పుడు మీ మహిళా భవనం ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ ఓ అక్క నువ్వు అడుగుతున్నావు అక్క నువ్వు తప్పేం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఇది చేయాలని అడుగుతున్నావు వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి చేసిందా చెడు చేసిందా ఈ 8 సంవత్సరాల్లో ఏం జరిగిందని మీరు ఆలోచన చేసుకోరు అందరికి అన్ని చేయలేము కదా చేస్తామా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడు అక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎల్లుటూరులో ఒప్పుడు కనిచ్చిండా 2 సార్లు మీరు ఓట్లు వేసారు కదా మరి కాంగ్రెస్ పార్టీకి అయితే ఆ రోజు చేసినందుకు తీసుకున్నాం కదా ఇలా ముట్టిపోయినాయి అన్నట్టు అంటే ఇప్పుడు అర్థమైందా అన్నారా పైసలు ఇచ్చిర్రా అక్క 500 రూపాయలకి ఇచ్చారు 200 మన అక్క మనము ఓట్లకు పైసలు తీసుకున్నాం అనుకో నామూసే కదా నేను అక్క నేను అంటున్నా అంటే మీరు బాధపడద్దు నేను ఎంతసేపు ఎందుకు కూర్చున్నా అంటే మన జీవితాలలో మార్పు తీసుకురావాలంటే మనకు కూడా ఆత్మగౌరవం ఉండాలా లేదా నేను 200 రూపాయలు నేను రేపు అత్త అనిల్ అనేటువంటి పోటీ చేస్తాడు ఒక 500 రూపాయలు ఇస్తాడు మీ ఓటుకి ఇచ్చిన తర్వాత నేను రేపు మళ్ళీ తెల్లారత్తా ఏది గెలిచిన తర్వాత నువ్వు వచ్చి నన్ను అడుగుతావు అక్క నాకు ఈ పని కావాలంటే అక్క నువ్వు నాకు ఉట్టి ఓటు వేసినావా అంట 500 రూపాయలు తీసుకున్నావా అక్క నాకు ఇల్లు కట్టి లేకపోతే నాకు ఇంకో ఇది లేదు అది లేదు నాకు పెన్షన్ లేదంటే వచ్చేటప్పుడు వస్తుంది అక్క నేను నాకైతే ఓటేసినప్పుడు ఫ్రీ చేసినావు 500 రూపాయలు ఇస్తేనే కానీ ఓటేసినావు ఆ పేరు అవసరమా మనకు అంటున్నా అంటే చాలా ఒక ఉదాహరణ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు నేను అన్నమాట మనము కూడా ఆత్మగౌరవంతో బతకాలి మనం గరీబులమైనా సరే ఇదినో గరీబులమైనా సరే మనం ఎవరికి కూడా తల వంచిన రోజు మనకి ఈ పరిస్థితి వస్తుంది ఇలా అవమ్మా మనము నేను చెప్తున్నా ఇప్పుడు నేను అనేది అదే నువ్వు నిలదీయాలంటే వాడు ఏమంటాడు టీఆర్ఎస్ మొన్న పైసలు ఇప్పుడు సర్పంచ్కి నిలబడ్డాడు కూడా టీఆర్ఎస్ ఏదో ఉంటాడు ఆడు పైసలు మనకి ఇచ్చే చేపించుకున్నా లేదు నేను వాస్తవం చెప్పు వాడిని పోయి నువ్వు అడిగితే అడిగినావు అనుకో మొన్న 1000 రూపాయలు తీసుకున్నావు కానీ నేను ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు అట్లా మనము ఎప్పుడు కూడా తల వంచద్దు తల వంచకపోతే అన్ని లేనటువంటి కూడా వచ్చినావు కదా నీకు ఆ రోజు ఓట్లు వేసినావు కదా ఇల్లు ఇస్తాను కదా ఏమైనా ఇల్లు అని చెప్పి వెళ్ళబట్టి అడగాలి అదే అంట వాడు గరీబోడు చేయలేగా మరి గరీబోడే కదా ఉన్నాడా అందుకే గెలిపారని గెలిపించిన మరి అందుకే నేను అంటున్నా మన జీవితాలు ఖరాబ్ మొత్తం అయిపోయినాయమ్మా ఏం లేవు ఇలా మీ పిల్లలని సంతోషంగా మీరు ఉన్నారా నాకు చెప్పండి మీరు సంతోషంగా ఉన్నారా మరి ఇవన్నీ ఎట్లా కరెంటు బిల్లు కట్టడం కన్నా నీళ్ళు వస్తలే మరి ఎట్లా మరి మాట్లాడు వీళ్ళు 10 మందితో నీళ్ళే ముచ్చట పెడతారు మనం ముచ్చట పెట్టాలి మైకులో చెప్పిన వాళ్ళకి నిజమైన బాధలు తెలాలి కదా